ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ యోహాన్ గారు, మన సౌత్ ఆంధ్ర డయాసిస్ మరి ట్రెజరర్ గారు మన మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చి ఉన్నారు. మరి మన బిషప్ అయ్య గారు, మన సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ అయ్య గారు, ఆల్ ఇండియా ఈసే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన బిషప్ అయ్య గారు, మరి రైట్ రెవరెండ్ డాక్టర్ ఏబిఎల్ నీలకంఠనయ్య గారి చేత పంపబడినటువంటి దైవజనులు అయ్యగారికి యొక్క సమయాన్ని ఇద్దాం. అందరం మీ చేతులు తట్టి అయ్యగారిని మనం ఆహ్వానిద్దాం. ఈ సందర్భాన్ని, ఈ సమయాన్ని నాకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే సంఘములో ఉన్నటువంటి మీరందరూ, పెద్దలైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చదువుకున్న భాగంలో అపోస్తుల కార్యంలో పౌలు దేవుని యొక్క సంగతులను, పేతురును గూర్చినటువంటి విషయాలు తెలియబరుస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అనగా పేతురు ప్రజలతో మాట్లాడుతూ అనేక మందికి బాప్తిసం ఇచ్చిన తరువాత వారు సంఘములో ఎలాగున్నారంటే అపోస్తుల బోధయందును, సహవాసమందును, రెట్ట విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మన ప్రార్థన ఎలాగున్నది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాట హెచ్చరించబడుతుంది. ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంట? ప్రార్థన ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఆగిపోకూడదు. ఈ ప్రార్థన అనేది ఎలాగుండాలి? సాగిపోతూ ఉండాలి. కొన్ని సమయాల్లో మనం చూస్తే 40 దినాలు ఉపవాసం ఉండి భక్తితో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఈ ప్రార్థన ఎడతెగకుండా ఉండాలి. అసలు ప్రార్థన అంటే మనకు చాలా విషయాలు తెలుసు. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడటం. ఒక ఓడ నడిపే వ్యక్తికి ఎలాగైతే చుక్కాని అవసరమై ఉంటుందో ప్రార్థనలో కూడా మనకు ఒక చుక్కాని లాంటిది. అలాగే ఒక ఏరోప్లేన్ నడుపుతున్నటువంటి వ్యక్తికి కనెక్షను ఎలాగైతే అవసరమై ఉంటుందో ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అది తెగిపోకూడదు. ఈ ప్రార్థన ఎడతెగకుండా ఉండాలి. ప్రార్థన ఆగిపోయిందంటే ఫ్లైట్ ఎక్కడ పడిపోద్దో తెలియదు, ఓడ ఏమైపోద్దో కూడా తెలియదు. అది బద్దలైపోద్ది, ఇది కూలిపోతుంది. అలాగే ప్రార్థనా జీవితంలో మనము సంఘములో ఉన్నటువంటి మనం కూడా ఎడతెగకుండా ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు ఎలాగైతే ప్రార్థించారో ఆ విధముగా మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ రోజున మనమందరం అనుకుంటూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఆలోచన ఏంటంటే, పాస్టర్ గారు మన కొరకు ప్రార్థన చేస్తే చాలు అనుకుంటారు. మనం కూడా ప్రార్థించాలనేటువంటి ఆలోచన ప్రజల్లో, మనం చేసుకునే ప్రార్థన ఎంతవరకులే అనేటువంటి ఆలోచన ఉంటుంది. మనం చేస్తున్న ప్రార్థన వలన మనకే ప్రయోజనం ఉండదులే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆదిమ సంఘములో ఉన్నటువంటి ప్రజలు, దేవుని యొక్క సన్నిధిలో ఎడతెగకుండా వాళ్ళు చేసినటువంటి ప్రార్థన వారి యొక్క జీవితాల్లో గొప్ప మార్పును కలగజేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ విధమైనటువంటి ఎడతెగనిటువంటి అనుభవం మన జీవితంలో ఉన్నదా? ఎడతెగకుండా ప్రార్థించేటువంటి ఆ అనుభవం గుండా మనం వెళుతున్నామా? ఎడతెగకుండా ప్రార్థన చేయడం వలన పరలోకములో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మనపక్షంగా ఏర్పాటు చేసి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం చేస్తున్నటువంటి ఆ ప్రార్థన వలన ఆ పరలోకపు తాళపు చెవి మన చేతిలోనికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం చేసేటువంటి ఎడతెగకుండా చేసే ప్రార్థన వలన ఈ భూలోకములో ఏదైతే నువ్వు బంధిస్తావో పరలోకములో దేవుడు వాటిని బంధిస్తూ ఉంటాడు. ఏదైతే నువ్వు తెరుస్తావో పరలోకములో దాన్ని తెరవగలిగే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
ఆయన రాజబాబు గారు పాట రాశాడు, అది మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ప్రార్థనే పరలోకమందు తెరచు తాళము, ప్రార్థనే పరలోకమందు తెరచు తాళము, ప్రార్థనే నన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేర్చునే, ప్రార్థనే నన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేర్చునే. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేటువంటి విషయంలో మరిచిపోయే వారంగా ఉండకూడదు. ప్రార్థించేటువంటి విషయంలో ఎడతెగకుండా ఉండేటువంటి వారంగా ఉండాలి. కొద్దిమంది ప్రార్థన చేసి చేసి అలసిపోయి ఎన్నో సంవత్సరాలు ప్రార్థించామండి, దానివల్ల మాకు ఏ విధమైన ప్రయోజనము లేకుండా అయిపోయింది, ఇంకా ప్రార్థించడమే నేను మానేశాను అని అంటారు. ఒక మంది మధ్యకాలంలో బంగారం ఇంట్లో నుంచి ఎలా పోయిందో తెలియదు, ఎవరు మా ఇంట్లోకి వచ్చారో తెలియదు, ఎలాగా తాళాలు తెరిచాలో తెలియదు, మా బంగారం మాకు పోయింది కనుక ప్రార్థన మీద కూడా మాకేం పోయింది, ఆసక్తి పోయింది, నమ్మకం పోయింది. అది దొరికేదాకా ఆ ప్రార్థన చేయాలని అనిపించట్లేదు సార్ అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున ప్రార్థనని ఎలాగ ఉపయోగించుకుంటున్నారంటే వారి అవసరతలకు ఉపయోగించుకుంటున్నారు. తప్పండి. మన అవసరతల కొరకే ప్రార్థన చేసుకొని ఏదో మనం సాధించాలని అనుకుంటాం, అది తప్పు. నీ కొరకు, నీ కుటుంబము కొరకు, సంఘము కొరకు ఆదిమ సంఘము వారు ఎలాగైతే ఎడతెగకుండా ప్రార్థన చేశారో, నీ ప్రత్యేకమైన నీ జీవితంలో ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి. దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా మొదలుకొని చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే అపోస్తుల కార్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్వస్థత ప్రార్థన వలన జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు అనగా పేతురు, యోహానులు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలమున, అంటే ఒక టైం అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇంచుమించు రమారుమి 3 గంటల సమయంలో, విన్నారా? రమారుమి ఎన్ని గంటల సమయంలో? 3 గంటల సమయంలో ఎవరు ప్రాణం ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభు ప్రాణం ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. వీళ్ళు రమారుమి ఇంచుమించు 3 గంటల సమయంలో వారు ప్రార్థనా కాలమున ఎక్కడికి వెళ్తున్నారంట? వాళ్ళు దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. ఈ రోజున ఒక సమయం ఉందా ప్రార్థన చేయడానికి? మనకి ప్రార్థించుకునేటువంటి సమయం ఉందా? ఉదయాన్నే 4-5 గంటలకు మీరు పనులకు వెళ్ళాలంటే 3 గంటలకే లేచి ఆహారాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. పనులకు వెళ్ళిపోతాం, హర్రీగా ఉంటున్నాం, బిజీగా ఉంటున్నాం, షెడ్యూల్స్ ఎక్కువైపోయాయి. ప్రార్థన చేసే సమయం లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఏ సమయములో ఎంత సమయాన్ని కేటాయించి ప్రార్థించాలో ఆ సమయాన్ని కేటాయించుకోవాలి. మనం 24 గంటలు ఉందంటే 24 గంటల్లో కనీసం 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థించాలి. ఎన్ని గంటలండి? 2 గంటల 40 నిమిషాలు. కనీసం 2 నిమిషాలు 40 సెకండ్లు ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఉంది. కారణం, మనకున్నటువంటి పనుల వలన మనం ఏం చేయలేకపోతున్నామంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి సమయం లేకుండా పోయింది గనక అద్భుతాలు మన కుటుంబాల్లో జరగడం లేదు, స్వస్థతలు మన కుటుంబాల్లో జరగడం లేదు, కార్యాలు దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాల్లో జరగడం లేదు.
అయితే వీళ్ళు పేతురు యోహానులు దేవుని యొక్క దేవాలయములోనికి వెళుతున్నప్పుడు వారు ప్రార్థించేటువంటి సమయంలో ఒక వ్యక్తి అక్కడ కూర్చొని కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాడు దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ వాళ్ళు ఆయన వైపు చూస్తూ ఉన్నారంట. వాళ్ళు చూడండి, పేతురును వాడు చూచి భిక్షమడగగా, అయితే పేతురు యోహాను ఏమంటున్నారంటే, వాడి తట్టు వారు తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఎవరైనా చెప్పగలరా ఈ రోజున? సేవకులమైనా కానీ, సంఘ బిడ్డలైనా కానీ, ఎవరైనా కానీ, అయ్యా ఇదిగో మా తట్టు చూడు, మా వైపు చూడు. పౌలు అందుకని అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచు. ఆ మాట చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? నా వైపు చూడని చెప్పే వాళ్ళు ఎవరున్నారు? భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆ భిక్షం అడుగుతున్నటువంటి వ్యక్తిత్వం అంటున్న మాట ఏంటంటే, అయ్యా ఏదో చూస్తున్నావు, భిక్షం అడుగుతున్నావు, అది కాదు, మా వైపు చూడు. మా వైపు చూస్తే నీకు కలిగేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు కనిపెట్టి చూడాలి, కానీ భిక్షం కాదు. ఈరోజున చాలామంది సంఘాల్లో మరి దేవుని యొక్క బిడ్డలు ఆ విధమైనటువంటి చూపుతో చూస్తూ ఉన్నారు. మాకు ఏదైనా దొరుకుద్దేమో. ఎక్కడ? సంఘంలోకి వస్తే, ఎవరైనా ప్రార్థన చేస్తే, లేదా ఎవరైనా ఏదైనా వచ్చిస్తే మాకేమైనా దొరుకుద్దేమని ఎదురు చూసేవారే ఉన్నారు, కానీ యేసు వైపు చూసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. హల్లెలూయా. యేసు వైపు చూచుచు అని అంటాడు ఆయన. నీ పరుగు పందెములో ఎలాగుండాలంట? ఓపికతో పరిగెత్తేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావు. అంటే వాళ్ళ వైపు చూడడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క తేజస్సు వారి ముఖాల్లో ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళ యొక్క ముఖము ఎప్పుడు కూడా తేజోవంతంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ ముఖం ఎప్పుడు కళకళలాడదు. నీ ముఖములో భేద ముఖంగా కనపడద్ది. నీ ముఖం అంతా అప్పుల ముఖంగా కనపడద్ది. నీ ముఖం అంతా కూడా బాధలతో ఉన్న ముఖంగా కనపడద్ది. అది కాదు కావాల్సింది దేవునికి. నీ ముఖము తేజోవంతం అవ్వాలి అని అంటే, ఒక సేవకుడు ఉన్నాడు నాకు తెలిసి, ఆయన గూడూరులో ఉన్నారు. నేను ఆయన చూడలేదు, కానీ ఆయన కూర్చుని సాక్ష్యం చెబుతున్నారు. వాళ్ళు అంటున్నారు, గూడూరు పాత బస్ స్టాండ్లో దేవదాసయ్య గారు అక్కడ నిలబడితేనండి ఆయన ముఖము తేజస్సుగా కనబడద్ది. ఆయన వస్త్రాలు దగదగ ఏమైపోతాయంట? మెరిసిపోతా ఉంటాయి. ఎందుకని? ఆయనలో ఏముంది? ప్రార్థనా శక్తి ఉంది. పాట ఉంది కదా, పాట పాడతాం మనం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఏలియాకు వచ్చినటువంటి అభిషేకం, ఇర్మియాకు వచ్చిన అభిషేకం, దావీదు మీదకి వచ్చినటువంటి అభిషేకం, ఇవన్నీ అభిషేకాలు కావాలి, కానీ మనకి అభిషేకం అయి ఉండాలి. మన యొక్క ముఖము ఏ విధమైనటువంటి అభిషేకముతో తేజరిల్లే విధంగా కనబడుతూ ఉండాలి. ఈ రోజున ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు దేవాలయములోనికి వారు వెళుతున్నటువంటి సమయంలో వారి ముఖముల వైపు వారిని చూడమని చెప్పాడు. వెంటనే ఆయన ముఖం వైపు చూసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, పేతురు యోహానులు అంటున్నారు, తేరి మా తట్టు చూడమని వాడు వారి వద్ద ఏమో దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అయితే అంతటా పేతురు వాళ్ళు అంటున్నారు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు నేను ఇస్తూ ఉన్నా. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా ఎక్కడికి వెళ్ళాడంట? వాడు దేవాలయములోనికి వెళ్ళాను. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేద. అలా స్తుతిస్తూ ఉన్నాడు దేవునిక. ఎందుకని? చీలమండలములు సడలై నడవలేనటువంటి వాడు
కూర్చొని భిక్షమెత్తుకుంటున్నటువంటి వాడు ఎప్పుడైతే లేచి నిలబడమని చెప్పాడో ఆ ప్రార్థన శక్తి వానిలో పనిచేసి, వారు చేసిన ఆ ప్రార్థన శక్తి అతనిలో పనిచేసి వాడు వెంటనే లేచి నిలబడ్డాడు, దిక్కును లేచాడు, వాడుకున్నదాన్ని పారవేశాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను అడుక్కుంటూ బ్రతికినటువంటి వాడిని దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడని ప్రభువుని ఏం చేశాడంటే అతను స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సందులో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీ కార్యాలు చేస్తా ఉంటే ప్రభువును స్తుతిస్తున్నామా? ప్రభువుని గణపరుస్తున్నామా? దేవుని నామాన్ని మహింపరుస్తున్నామా? ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని పొందుకొని తేజరిల్లినటువంటి కృప దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఆయన నామాన్ని మహింపరిచే వారంగా ఉన్నామా? ఈ రోజున చాలామంది లేరే. అయితే ఈ భిక్షవాడు, ఈ కుంటివాడు దేవుని యొక్క సన్నిధిలో వాడు ఎడతెగక, అనగా ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి వాడు కూడా దిగ్గును లేచి దేవాలయములోని, కనుక ప్రార్థన ద్వారా గొప్ప మాట ఏంటంటే స్వస్థత కలిగజేసే కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ స్వస్థతలు కలుగుతాయి. ప్రార్థన ద్వారా దేవుడు ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మన వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నా జీవితంలో అలాంటి ఆదిమ సంఘము చేసినటువంటి ప్రార్థన, ఎడతెగకుండా చేసినటువంటి ప్రార్థన మన సంఘములో ఉందా? మన సంఘములో ఉన్నదా? మన సంఘముగా కూడి ప్రార్థించేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రార్థించుకోమంటే ఎక్కడ లేని మాటలు మనం మాట్లాడుకుంటాం. ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అంటే ఎక్కడెక్కడ ఏమేం పెట్టామో అవన్నీ గుర్తొస్తాయి. ప్రార్థన అంటే అనేక ఆలోచనలతో కూడిన మైండ్ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే సాతాను నిన్ను ప్రార్థన చేయకోకుండా ఆ గొంతు అదేం చేస్తూ ఉంది, నిన్ను నొక్కి వేస్తావు. జాగ్రత్త. ఆ దేవుని సన్నిధిలో వాక్యానుసారముగా ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థించడం వలన దేవుడు మన కుటుంబములోను, మన సంఘములోను, బయట వెలుపట అన్ని చోట్ల కూడా ఆయన మనకివ్వవలసినటువంటి స్వస్థతను దేవుడు మనకు దయచేయడానికి అవకాశం. రెండవదిగా దేవుని యొక్క వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. మనకు తెలిసిన విషయాలే. దేవుని వాక్యములో క్లుప్తముగా ప్రార్థన అనగా ఈ 40 దినాలు ప్రార్థన శక్తితో మనం నింపబడి ఉన్నాం గనక ప్రార్థన కూర్చున్నటువంటి విషయాలు వాక్యములో మనం నేర్చుకోవడానికి, వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనములో అక్కడ ఒక మాట చూస్తాం. చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. యాక్ట్స్ చాప్టర్, ఇంగ్లీష్లో అంటారు, తమిళ్ அப்போஸ்தல நடவடிக்கைகள். தமிழ் தெரிஞ்சவங்க யாரும் அது இருக்காங்க இல்லையா? எல்லாம் படிக்கிறவங்க எல்லாம் இருக்கிறாங்க இல்லையா? அதனால இங்கே அப்போஸ்தல நடவடிக்கைகள் 12ஆம் அதிகாரம் 5ஆம் வசனம் நீங்கள் படிச்சு பாருங்க. அதில் என்ன இருக்குதுன்னா, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. వాక్యములో మనం చూస్తున్నాం, అతని కొరకు సంఘం ఏం చేస్తుందండి? అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేయాలంట? మనం మొట్టమొదటిగా ఎలా ప్రార్థన చేయాలి? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. రెండవది అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి కలగాలి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నీరసం ఉండకూడదు. ప్రార్థన చేయాలని అంటే బలవంతంగా మనం ప్రార్థన చేయకూడదు. అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. మన యొక్క జీవితంలో ఈ అత్యాశక్తి ఎప్పుడైతే కలుగుతుందో మనం బలంగా ప్రార్థన చేస్తాం. అత్యాశక్తి అంటే ఏంటి చెప్పండి? అధిగమించినటువంటి ఆశ. లోకం వైపు చూసుకొని దాన్ని మనకు కావాలి, దీన్ని మనకు కావాలని అత్యాశక్తి కలిగిన వారంగా ఉండడం కాదు, కానీ ప్రార్థనలో ఎడతెగకుండా చేస్తూ అత్యాశక్తితో మనం ప్రార్థించాలి. ఒక పని భారము నీ జీవితంలో ఉందనుకోండి, నీవు ఆ పని అయ్యేంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదండి? ఆ పని జరిగేంత వరకు దానికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. నీలో ఏమి కావాలంటే అత్యాశక్తి కావాలి. ఆసక్తితో బహుగా బలంగా ప్రార్థించేటువంటి మనస్సు కావాలి.
ఒక గోల్ ఉండాలి. నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గోల్తో, అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు సంఘం అనేటువంటిది ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఒక వార్షిక కూడుకు పెట్టాలి, లేదన్నా ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలి, మందిరానికి ఏదైనా చేయాలి, మన సంఘముగా మనం ఏం చేయాలి చెప్పండి? అత్యాశక్తితో ఆ పని అయ్యేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. చూడండి, వాక్యములు అంటాడు, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. ఆయన ప్రార్థించగా ఏం జరిగిందంట? 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం కలగలేదంట అండి. ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ ఎలా ప్రార్థన చేశాడు? అత్యాశక్తితో ప్రార్థన చేశాడు. దేవా, ఇది జరగాలి, ఇది జరిగేంత వరకు నా ప్రార్థన ఆగదు. జీవము కలిగినటువంటి దేవుడు, నేను ఎవరి సన్నిధిన నిలవబడి ఉన్నానో అత్యాశక్తితో ప్రార్థన చేశాడు. అందుకని అక్కడ అంటాడు ప్రత్యేకంగా, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే, ఆయన ఏం దేవుడేం కాదు. కానీ ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగిందట? 3.5 సంవత్సరాలు వర్షం పడలే. మరలా ఆయన ప్రార్థన చేస్తే భూమి మీద ఏమొచ్చిందంట? వర్షము కురిపించబడింది. హల్లెలూయా. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేశాడు. అలాగే యెహోషువ, ఒకసారి వాక్యాన్ని మనం చూస్తున్నాం. యెహోషువ ఏం చేశాడంట? ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? సూర్యుడా, నువ్వు గిబియాలో నిలిచిపో, చంద్రుడా నువ్వు అక్కడ నిలబడిపో అని చెప్పాడు. నిలబడిందా? నిలబడలేదా? దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడు? అత్యాశక్తితో ప్రార్థన చేశాడు. ఆదిమ సంఘ బిడ్డలమైనటువంటి మనం ఈ రోజున ఎలా ప్రార్థించాలంటే వాళ్ళకు వలె మనం ప్రార్థించాలి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ఈ పాట మనం పాడతాం, కానీ మనం ప్రార్థన చేస్తే ఏమాగింది? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడా? నేను ఒకరోజు ప్రార్థన చేశాను, నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చేపాటికి వెంటనే మోకరించి మిడ్ నైట్లో లేచి ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ భయంకరమైనటువంటిది నా గృహములోకి ప్రవేశించింది, అది నా గృహములో ప్రవేశించుకోకుండా దాన్ని బయటకు పంపివేయనాయన అని దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి అది కనబడేంత వరకు ప్రార్థన చేస్తానే వచ్చాను. వెంటనే దేవుడు నాకు మరలా దర్శనాన్ని చూపించాడు. వెంటనే ఎలా చూపించాడంటే, భూమి అలాగనే ఆ 2 పాయలుగా దేవుడు చేసినట్లుగా ఆ భయంకరమైనటువంటి ఆ ఎద్దు ఆ భూమిలో నొక్కివేయబడినట్లుగా దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. అదే ప్రార్థన చేయకపోతే ఆ శత్రువు నా మీదకి వచ్చేది, ఆ శత్రువు నా ఇంట్లో ప్రవేశించేది, ఆ శత్రువు వలన నేను అపజయాన్ని పొందేవాడిని, ఆ శత్రువు వలన ఎన్నో కీడు నేను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడేది. అత్యాశక్తితో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఆ భయంకరమైన సాతాను యొక్క కార్యాన్ని దేవుడు తొలగించాడు. దేవుని సన్నిధిలో వెంటనే మరలా ప్రార్థన చేశాను. ప్రభువా, చేసిన ప్రార్థనను ఆలకించి నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అంటూ ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరాక మధ్యాహ్న కాల సమయంలో సంఘ బిడ్డలమైనటువంటి మనం ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. రెండవది ఎలా ప్రార్థన చేయాలి? మనం అత్యాశక్తితో ప్రార్థన జరిగేంత వరకు ప్రార్థించాలి. సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు, వర్షం ఆగిపోయింది. భయంకరమైన కార్యాలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో మంది జీవితాల్లో గొప్ప కార్యం చేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, రోగం వచ్చింది. దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడా? స్వస్థపరిచాడు. మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు. ఊరికే వచ్చిందిలే రోగం, పోయేది అందరం. మనం అనుకునే మాట ఏంటి? అందరికి వచ్చిందే మనకు వచ్చింది, అందరం పోవాల్సిన స్థలానికి మనం కూడా వెళ్ళిపోతాం, పెద్ద ఇబ్బంది ఏమి లేదు, దీని గురించి ఎందుకు రాని కొద్దిమంది క్యాజువల్గా తీసేసుకుని అవకాడ పడేస్తారు. మా నాన్నగారు ఒకసారి ప్రార్థన చేసి ఆయన చెప్పాడు, యోహాను శోధన రాబోతుంది అన్నాడు. యోహాను ప్రార్థన చేసుకో అని అన్నాడు. యోహాను మోకాళ్ళే అని అన్నాడు. నేను అన్నాను, నీకు వచ్చిందే నాకు వస్తలేనా అని అయితే మైలే అనేసి. అదేంట్రా అంతలో మాట అన్నావు?
మరి ఎందుకు నా పొద్దాకలు నన్ను భయపెడతావన్నా? భయపెట్టేది కాదు, దేవుడు నాకు చూపిస్తావన్నాడు. నువ్వు ప్రార్థన చేయన్నాడు. అప్పుడు నేను మోకాళ్ళు వేసాను, ప్రార్థన చేశాను, ప్రభు వైపు చూశాను. కలగబోయే కీడును దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించాడు. ఎందుకనంటే క్యాజువల్గా అనుకోవద్దండి. క్యాజువల్గా ఏదో ప్రార్థన చేసే అయిపోయింది వెళ్ళిపోతాం అన్నాడు. కొన్ని సందర్భాల్లో నీవు చేయకూడనటువంటి ప్రార్థన మూలుగులతో దేవుడిని పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ బద్దకిచ్చి పడుకున్నాగా నీ కోసం ప్రార్థన చేసే దేవుని యొక్క కృప, ఆ యొక్క దేవదూత నీ ప్రక్కనే ఉంటుంది. ఎడతెగకుండా మనం ప్రార్థన చేసుకోవాలి, అత్యక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ గొప్ప కార్యం జరిగింది. చూడండి, అపోస్తుల కార్యం మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో ప్రభు దూత అతని యొద్దకు వచ్చి నిలిచెను. అతడు గదిలో వెలుగు ప్రకాశించెను. పేతురు ప్రక్కన త్వరపెట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనికి లేవగా సంకెళ్ళు అతని చేతుల్లో నుండి ఊడిపోయింది. చదువుతున్నారా? 7వ వచనం పారుగా. ప్రభు దూత అతని దగ్గరికి నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల్లో నుండి ఊడిపోయాను. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. ఊరగా ప్రార్థన చేశారా? ఏదో ప్రార్థన చేస్తా తూతు మంత్రం అన్నారా? ప్రార్థన చేసి వదిలిపెట్టేశారు. కొంతమంది పొడి పొడి ప్రార్థన చేస్తారు. ప్రభు మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కాపాడైనా, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ఆమేన్ స్తోత్రం, వెళ్ళిపోతున్నాం అంతే. ఒక కన్నీటి ప్రార్థన ఉంటుందా? ఏకాంత ప్రార్థన ఉందా? స్థిరమైన ప్రార్థన ఉందా? బలంగా చేసే ప్రార్థన ఉందా? దేవుని సన్నిధిని ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఈ రోజున? ఎలాంటి ప్రార్థన నీ బ్రతుకులో ఉంది? ఎలాంటి ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఎలాంటి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు? నామకావాస్తి కాదండి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజల వలె ఒకవేళ ఉంటే ఈ మధ్యాహ్న కాలంలో సరి చేసుకుందాం. ఒకవేళ అలాంటిది కాదు ప్రార్థన, నిన్ను నడిపించేది, నిన్ను బలపరిచేది, నీకు కావలసిన క్షేమాన్ని ఇచ్చేది, నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఈరోజు ఎలా ప్రార్థన చేస్తున్నావు? సంఘం ప్రార్థిస్తే ఏమైపోయిందంటే ఇక్కడ సంకెళ్ళే తెగిపోయాయి. హల్లెలూయా. మనం పాట పాడతాం కదా, పాట పాడతాం. సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దాల, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనటువంటి ప్రార్థన ఉండాలి. బలమైనటువంటి ప్రార్థన ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితములో, నీ బంధకములలో, నీ కుటుంబములలో విడిపోనటువంటి ఆ బంధాన్ని దేవుడు విడుదల దయచేయగలిగేటువంటి ప్రార్థన నీకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నాటి ప్రార్థన కలిగి ప్రభు వైపు మనం చూసేటువంటి వారంగా మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో ఆయన చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రార్థన ఉందా? ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకో. అలాంటి ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అది అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. మీ అందరికి బాగా పరిచయమైన మాటలే. మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యములో మీకు చూపిస్తున్నాను. చూడండి, 22వ అధికారం 17వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడునై ప్రభువుని చూచితిని. అప్పుడు ఆయనను త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యము నేను అంగీకరింపని వారితోనూ చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో మూడవదిగా మన ప్రార్థనలో దేవునిని మనము చూసేవారంగా ఉండాలి. దేవుని దర్శనాన్ని మనం చూడాలి. వాక్యంలో మనం చూస్తున్న ఇక్కడ వారు యెరూషలేములో తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థించుచుండగా పరవశుడనై ఎవరిని చూశాడంట? ఆయన ప్రభువుని చూచితిని. మోషే 40 రాత్రింబగళ్ళు ఎవరిని చూస్తూ ఉన్నాడు అక్కడ? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీళ్లు తీసుకోలేదు, అన్నపానములు పుచ్చుకోలేదు. ఎవరిని చూశాడు ఆయన? ఆ ముఖ కాంతిని చూడడానికి కూడా అవకాశం లేదు. జస్ట్ అలాగ వచ్చి అలాగ వెళ్ళిపోయాడు అని అంటాడు వాక్యములో. మేఘములో ఆయన అలా కనబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. మోషే ప్రార్థించాడు,
మోషే 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పలకల నిమిత్తంగా, ఆజ్ఞల నిమిత్తముగా దేవుని సన్నిధిలో ఆ శాసనములు పొందుకునేంత వరకు ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఫలితం దేవుణ్ణి చూడగలిగే ధన్యత ఇచ్చింది. ఆ ముఖ దర్శనాన్ని చేసుకోగలిగే ధన్యత దేవుడు అనుగ్రహించాడు. నీ జీవితంలో మనము కూడా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ దర్శనాన్ని మనం చూడగలిగే కృప మనకు ఉండాలి. పరవశులమైపోవాలి. ప్రార్థనలో ధ్యానించే వారంగా ఉండాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు భక్సింగ్ గారు పరవశుడైపోయాడు. మోకాళ్ళు వేసి ఆయన ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళు వేసినటువంటి ప్రదేశం గుంటలు పడ్డాయండి. మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పడం లేదు. హైదరాబాదులో ఇప్పటికే వెళ్ళిన హెబ్రోను ప్రార్థనా మందిరంలో భక్సింగ్ గారి యొక్క మోకాళ్ళు అలాగనే ఉంటాయి. ఏమయ్యాడు ఆయన? ప్రార్థనలో ఏమయ్యాడు? పరవశుడయ్యాడు. ప్రార్థనలో దేవుణ్ణి చూచాడు. దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేసేవాడు, దాన్ని మించి చేసేవాడు కాదు. సంఘములో లక్షల మంది ప్రజలు ఆయనకున్నారు. అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటే దేవుడు నాతో చెబితేనే నేను మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేయాలి. దేవుని యొక్క దర్శనం నాకు కలగాలి. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటాడో నేను అక్కడికే వెళతాను. నేను ప్రార్థన చేయకోకుండా, పరవశుడు నవ్వకోకుండా, దర్శనము పొందకుండా నేను నీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేయను. మనం ఒప్పుకుంటావా? పాస్టర్ మా ఇంటికి రాలేదు అంటారు. ఏమంటాం? పాస్టర్ మా ఇంటికి రాలేదు, ప్రార్థన చేయలేదు. ఒకవేళ ఇది కాదు, సందర్భం వేరే అనుకోండి, వేరే విధంగా చెబుతున్నా. ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. మీకు తెలుసు అనుకుంటా, ఆయన సందర్భం వచ్చింది కానీ చెప్తా ఉన్నాను. దేవుడు చెప్పాడంట, సుందర్ సింగ్ ఇదిగో అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు అంటున్నాడు. అక్కడే ఉందయ్యా 4 గోళ్ళు అంటున్నాడంట. లేదు భక్సింగ్ నువ్వు అక్కడికి వెళ్ళు, నేను చెబుతున్నాను, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించన్నాడు. ఎవరు చెబుతున్నారు ఇప్పుడు? ఎవరు చెబుతున్నారు? దేవుడే చెబుతున్నాడు. అంటే ప్రార్థనలో పరవశుడయ్యాడు. ప్రార్థనలో దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. వెంటనే దేవుడు చెప్పిన మాటను అంగీకరించి బయలుదేరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ 4 గోళ్ల మధ్య దగ్గరికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వార్థ చేస్తున్నాడు వీధిలో. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావా? ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? ఒకవేళ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నావా? ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? దొంగల ఊబిలో పడిపోయావా? ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? నెమ్మది లేక బాధపడుతున్నావా? సమాధానం లేక బాధపడుతున్నావా? ఇదిగో యేసు క్రీస్తు ప్రభు నీ కొరకే ఈ లోకములో జన్మించాడు. నీ కొరకే ఈ లోకములో ఆయనకు వచ్చాడు అని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఏముంది అక్కడ? వీధి ఉంది, 4 గోడలు ఉన్నాయి. వెంటనే ఒక ఆయన బయటకు వచ్చాడు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. నా పేరు భక్సింగ్ అంటారయ్యా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేవుడు నన్ను పంపించాడు, వాక్యం చెప్పమన్నాడు, వాక్యం చెప్పడానికి వచ్చాను. ఆయన అంటున్నాడు, నువ్వు ఇప్పుడు గనక ఈ వీధిలోనికి వచ్చి ఈ మాటలు చెప్పకపోతే నిజంగా నేనేమైపోయి ఉండేవాడిని? ఆత్మహత్య చేసుకునేవాడిని. ఆత్మహత్య చేసుకుందామన్న ఫ్యాన్కి ఇక నేను రెడీగా వేసుకోవలసినటువంటి ఉచ్చు వేసుకొని రెడీగా ఉన్నా. ఈ లోపల నీ మాటలు ఆ గోడలో నుండి నాకు వినపడ్డాయి. ఏంటో అని విందామని వచ్చాను. యేసు ప్రభువును గురించి చెప్పావు, ఆత్మహత్య చేసుకోవద్దు, సమాధానం దేవుని దగ్గర ఉందన్నావు. ఎలాగొస్తుంది? భక్సింగ్ గారు మాట్లాడాడు. ప్రార్థన చేసుకుంటే, ప్రభు వైపు చూస్తే నీకున్న సమస్యలన్నీ తొలగి ఆత్మహత్య చేసుకోవలసినటువంటి నీకు దేవుడు నెమ్మదిస్తాడయ్యా, రా అని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాడు. దేవుని వార్త చెప్పాడు, ప్రభు వైపు నడిపించాడు. ఒక ఆత్మను ఆయన ఏం చేశాడు? అక్కడ రక్షించగలిగే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలో దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో పరవశుడవై ధ్యానించేటువంటి ప్రార్థన నీలో ఉందా? సంఘం ప్రార్థన చేస్తూ ఉంది, వాళ్ళు ధ్యానములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ధ్యానించడం అంటే ఏంటో అనుకోమాకండి. ఒకళ్ళు మీకు తెలిసే ఉండొచ్చునేమో. మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మీకు తెలియదు, మోకాళ్ళు వేసుకొని ఉంటారు, మీరు నిద్రపోయినట్లే ఉంటారు, కానీ ధ్యానములోనికి వెళ్ళిపోతారు. ఒకసారి ఒక సందర్భాల్లో మీరేమనుకుంటారని, నేను నిద్రపోయానేమని అనుకుంటారు, తుళ్ళిపల్లి మీరు లెగుస్తూ ఉంటారు. కానీ ప్రార్థనలో మనము పరవశులం అవుతాం. ప్రార్థనలో మనం ఏమైపోతూ ఉంటాం? దేవుణ్ణి ధ్యానించేటువంటి వారంగా అయిపోతాం. అనుభవం ఉందా? మా నాన్నగారు గొప్ప కాదు, కానీ మేము నిద్రపోతున్నప్పుడు ఆయన లేచి ఒక మంచము ఆయన వేసుకుని ఉండేవాడు, గోని పట్టా వేసుకునేవాడు. ఆ పట్టాలో మోకరించి ఆయన ఏం చేస్తూ ఉండేవాడంటే సంఘము కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎన్ని గంటలు ఆయన ప్రార్థన చేసేవాడో తెలియదు. మా నాన్నగారి పేరు వచ్చి ఎక్కడైనా మీరు చెప్పారనుకోండి, ఏలియా గారండి అని, ఏలియా గారు ప్రార్థన చేస్తాడే ఆయన అని అంటారు. ఎవరంటారు? ఏలియా అంటే ఎవరని చెప్తారు? ఏలియా గారంటే ప్రార్థన చేసేవాడు ఆయనేనండి, ఆయన కొడుకునేనండి నేను అని చెప్తాను. ఆయనకిచ్చే మర్యాద దేన్ని బట్టి ఇచ్చారు? నాకు ఆయన చేసిన ప్రార్థన బట్టి ఇచ్చారు. హల్లెలూయా. అంతేగాని నేనేదో పాస్టర్నో లేదంటే ఇట్టానో అట్లని కాదు, కానీ ప్రార్థనా పరుడైనటువంటి ఒక కుమారుడుగా నువ్వు జన్మించడం దేవుని కృప. ఆ అయ్యగారు అబ్బాయివా అని అనేవాడు. ఎందుకనంటే మనము ప్రార్థనలో పరవశులమైపోవాలి, ప్రార్థనలో దేవుని ధ్యానించేవారం అయిపోవాలి. పద్మాసు దీపములో యోహాను వెళ్ళిపోయి పరవశుడైపోయాడు. ప్రకటన గ్రంథాన్ని రాయగలిగే ధన్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ ప్రకటన గ్రంథమే రాయకపోతే ఆ మృగాలేంటో, ఆ దోతలేంటో, ఆ ఖడ్గాలేంటో, అసలు ఆ పరలోక రాజ్యం అంటే ఏంటో, ఎలాగుంటుందో, ఎన్ని విధాలైనటువంటి సంఘాలు ఉన్నాయో ఇవన్నీ ఎవడికి కూడా సరిగా తెలిసేది కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎడతెగకుండా ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి, పరవశులమయ్యే విధంగా దేవుని సన్నిధిలో ధ్యానించే విధముగా మనం వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబంలో, ఆదిమ సంఘములో ఏ విధంగా అయితే గొప్ప కార్యాలు చేశాడో నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడా? చేయలేదా? చేశాడా? శిష్యులతో కూడా చెప్పాడు, అయ్యా కొంతసేపు మెలకువగా ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు మెలకువగా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చక్కగా నిద్రపోతా ఉన్నారు. కొంచెమైనా మెలకువగా ఉండి మీరేం చేయలేకపోతున్నారు? ప్రార్థించలేకపోతున్నారు. ప్రభు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎంత ప్రార్థన చేశాడో, ఎంత కన్నీరు విడిచాడో, ఎంత బాధను ఆయన ఆలోచన చేసి ప్రార్థన చేశాడు. ఒకసారి ఆలోచించి, ఆయనకు తెలుసు ఆ తల మీద ముళ్ళ కిరీటం పెడతారని, ఆయనకు తెలుసు ప్రక్కలో బల్లెం పొడుస్తారని, రక్తము కారునంతగా ఆయన శరీరములో ఉన్నటువంటి ఎముకలు నేను లెక్కించుకోగలిగిన పరిస్థితి నాకు ఏర్పడుతుందని తెలుసు. కానీ ఎడతెగకుండా ప్రార్థన చేశాడు. తండ్రి దగ్గర అత్యాశక్తితో ప్రార్థన చేశాడు. పరవశుడై ధ్యానిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో నిమగ్నమైపోయాడు. అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. నా యొక్క వల్ల కాదు, నా శరీరము బలహీనంగానే ఉంది, ఆత్మ సిద్ధంగానే ఉంది, అయినను నీ చిత్తమే సిద్ధించు. ఆ ప్రార్థన ఫలితం దేవుని సన్నిధిలో గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు చేసిన ప్రార్థన ఈరోజు నిన్ను నన్ను రక్షించి ఈరోజు దేవుని యొక్క మందిరములో మనం కూర్చోగలిగే దాన్ని తెచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచడానికి గల కారణం ఏంటంటే యేసు క్రీస్తు చేసిన ప్రార్థన ఫలితం. ఆయన నీ పాపములు నా పాపముల కొరకై కల్వారి సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, 3వ దినాన పునరుద్ధానుడైన తిరిగి లేచాడు. ఆ ధన్యత లేకపోతే ఈ రోజున మనము దేవుని బిడ్డలుగాను, ఆయన సొత్తైన ప్రజలుగా, సంఘముగా ఈ రోజున మనం కూర్చునేవారం కాదు, సంఘముగా నిలబడేవారం కాదు. దేవుని యొక్క కృప, ఆయన చేసిన ప్రార్థన ఈ రోజున మనల్ని రక్షించింది. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం ఉండగలిగే ధన్యత మనకు అనుగ్రహించింది. కనుక అట్టి ప్రార్థనా శక్తి కలిగిన వారమై ప్రభువుకు వలె
మనము కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన చేసేటువంటి వారంగాను, ఎడతెగకుండా ప్రార్థన చేసేవారంగా, అత్యాశక్తితో ప్రార్థన చేసేవారంగా, పరవశులమై దేవుని సన్నిధిలో ధ్యానించగలిగేటువంటి ధన్యత దేవుడు మనకిచ్చే కొలది ప్రార్థనలో ముందుకు కొనసాగాలని వాక్యము ద్వారా నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి మన వెనుకడిలో భద్రపరచునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎట్టి అనుభవం గుండా మనం ఈ రోజున వెళుతూ ఉన్నాం. మన ప్రార్థనను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎలాంటి ప్రార్థన ఉందో మన జీవితంలో? ప్రభువా, ఎడతెగకుండా నేను కంటిన్యూగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నానా? ఏలియాకు వలె, యెహోషువాకు వలె, మోషేకు వలె, అనేక మంది దైవ సేవకుల వలె, దైవజనుల వలె, భక్తుల వలె ఆసక్తితో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నానా? అలాగనే ప్రార్థనలో పరవశులమై, ప్రార్థనలో నిమగ్నమై, ప్రార్థనలో ధ్యానించే వ్యక్తిగా ఈరోజు నేనున్నానా? ఎలా ఉన్నానయ్యా? ప్రార్థన తక్కువైపోయిందేమో, నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేయలేకపోతున్నానేమో, క్షమించయ్యా. అలాంటి ప్రార్థనా జీవితం ఒకవేళ నాలో లేదేమో, అట్టి అనుభవం కూడా నేను లేనేమో, ఆ అనుభవం నా జీవితంలో దయచేయ. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మధ్యాహ్న కాలములో నీ పరిబిడలతో నిలబడి మాట్లాడగలిగి ధన్యత ఇచ్చా. వాక్యానుసారముగా ప్రార్థనా శక్తి కలిగిన వారమై, ప్రార్థనా జీవితము కలిగి ముందుకు కొనసాగుతూ అట్టి అనుభవం గుండా మేము కొనసాగించబడగలిగే కృప మా పక్షంగా దయచేయ. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందున అలాగ నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మీరు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధన లేకతే కా దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. మరి మన సౌత్ ఆంధ్ర డయాసిస్ ట్రెజరర్ గారు అయినటువంటి యోహాన్ గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయగలిగిన దేవుని యొక్క కృప ఆయన సన్నిధి మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.